హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. అదే మునగాకు వేపుడండి. మునగాకు వేపుడు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చపాతీ, రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు ఫ్రైలో కొంచెం ఎక్కువ వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. అలాగే పాలిచ్చే మదర్స్కి చాలా మంచిదండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినే హెల్తీ రెసిపీ అండి. సో మరి లేట్ చేయకుండా మునగాకు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ఒక పెద్ద గుప్పెడు మునగాకు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో శుభ్రం చేసిన మునగాకు వేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మునగాకుని ముందు ఉడకపెట్టుకోవాలండి. మనం డైరెక్ట్గా పోపులో వేసుకున్నామంటే ఉడకదండి, పచ్చివాసనలా వస్తుంది. అందుకని ఇలా విడిగా ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలండి. వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇలా ఇంకేదాకా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, బాగా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఈ మునగాకు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక మనం ఉడికించిన మునగాకు కూడా వేసుకోవాలండి. మునగాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ మనం మునగాకు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మెయిన్ వెల్లుల్లి రెబ్బలండి. ఇలా 10 వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పల్లీలు దోరగా ఫ్రై చేసి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, మునగాకు ఫ్రై రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.